నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం మారేడుమిల్లి ట్రిప్ విషయంలో ఏంటంటే గుడిసా హిల్స్కి బయలుదేరాము. రాత్రి భయంకరమైన వర్షం కారణంగా ఏంటంటే కొంచెం మారేడుమిల్లి యువతల ట్రైబల్ ఏరియాలో స్టే చేసి మార్నింగ్ బయలుదేరాం 3 గంటలకి. మారేడుమిల్లి నుంచి బయలుదేరిన మేము మరుక్షణం ఏంటంటే అక్కడ కొంతమంది ఏమన్నారంటే గుడిసా హిల్స్కి వెళ్ళడానికి బైక్స్ ఎలవ్ లేవన్నారు. ఏంటంటే మేము ఎలా ఉంటుంది అనుకొని చివరి వరకు వచ్చాము. కానీ ఇక్కడ కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే బైక్స్ కార్స్ నాట్ అలౌడ్, వాళ్ళు నిర్మించిన వెహికల్లోనే వెళ్ళాలని చెప్పారు. టైం కూడా చాలా అవుతుంది. గుడిసా హిల్స్ అయితే ఇప్పుడు వెళ్ళడం క్యాన్సిల్ చేసుకున్నాం, ఎందుకంటే వ్యూ పాయింట్ కూడా ఇప్పుడు ఏమి ఉండదు. ప్రజెంట్ అయితే గుడిసా హిల్స్ దగ్గరలో ఉన్న ఒక టీ పాయింట్ దగ్గర ఉన్నాము. టీ పాయింట్ కూడా చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఇంకేంటంటే ఎలాగో క్యాన్సిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కొన్ని పంటలు పండిస్తుంటారు, అలాగే చీపులు తయారు చేస్తుంటారు. ఇంకా ఇక్కడికి సంబంధించిన కొన్ని విషయాలన్నింటినీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఇంకా నేచర్కి సంబంధించిన వీడియోస్ మొత్తం మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనకు కనిపిస్తున్న చెట్టు ఏంటంటే కుంకుమ తయారు చేయడానికి, అంటే గంగ సింధూరం కుంకుమ అండ్ ఏంటంటే కలర్స్ తయారు చేయడానికి వాడే మెటీరియల్ ఏంటంటే ఈ చెట్టు నుంచి తయారు చేస్తారు. ఈ చెట్టు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో చూపిస్తాను చూడండి. ఆకులు అయితే ఫ్లవర్స్ అయితే ఇలాగ ఉంటాయి, ఆకులు అయితే కొంచెం పెద్ద ఆకారంలో ఉంటాయి. ఈ ఏరియా మొత్తం ఏంటంటే ఈ పంటను ఎక్కువ పండిస్తుంటారు. ఎక్కువ చెట్లు ఇవే కనిపిస్తూ ఉంటాయి. లోపల ఏంటంటే విత్తనం, ఈ కాయ ఉంటుంది. ఈ కాయలో నుంచి మనకు మెయిన్ మెటీరియల్ అనేది తయారైద్ది. ఈ కాయ నుంచి ఇలా వలిస్తే ఇందులో ఉంటుంది అన్నమాట. ఈ గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలే మనకి కుంకుమ తయారీకి మెయిన్గా వాడతారు. ఈ గింజల్లో నుంచే కలర్ అనేది యాడ్ అవుతుంటుంది. అది ఈ గింజలే ఇలా చూస్తే అర్థమైపోద్ది మనకి. కనిపిస్తుందా కలర్? గంగ సింధూరం అంటారు కదా, గంగ సింధూరం. అలాగే లిప్స్టిక్ తయారీకి అండ్ హోలీ రంగులు కూడా ఈ కలర్ యూజ్ చేస్తారు. మెయిన్ కలర్ ఏంటంటే ఇది ప్యూర్. అలాగే ఏంటంటే నెక్స్ట్ ఎదరికెళ్ళేది ప్రకృతి వ్యవసాయం కొన్ని వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మంచిగా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ ఫాల్స్ దగ్గరలో బేమూర్ అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఉన్నాం మనం. ఇక్కడ ట్రైబల్స్ ఏరియాలో ఎక్కువ ఏంటంటే ఫ్రూట్స్ పండిస్తుంటారు కదా, ఆ ఫ్రూట్స్ ఆర్గానిక్ ఫ్రూట్స్, ఎటువంటి మందులు లేకుండా పండించిన ఫ్రూట్స్ అనమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవే ఆ ఫ్రూట్స్. అరటిపళ్ళు పండిస్తున్నారు, అలాగే పనసకాయలు, జామకాయలు. అవేం ఫ్రూట్స్ అమ్మా? నేరేడు పళ్ళు. ఇలాంటి ప్రకృతికి సంబంధించిన ఫ్రూట్స్ పండిస్తుంటారు ఈ ఏరియాలో. ఇంకా ఎదరికెళ్దాం, ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం. విలేజ్ దగ్గర ఉన్నాము. అసలు మొత్తం ఊటీ కొడైకెనాల్ ఎలా ఉంటుందో సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఫుల్ అసలు ఎటు చూసుకున్న నేచర్ అనమాట. ఒకసారి చూపించు, ఎటు చూసుకున్న నేచర్. ఇలా చూపించు, ఎంత అందంగా ఉందంటే అసలు వర్ణించలేము. మోతుగూడెం దగ్గరలో ఉన్న ఎంసీడీ అని విలేజ్. మనకి ఇటువైపు ఏంటంటే పుష్ప షూటింగ్ జరిగింది బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ పక్కనే ఇటు టెనైల్ ఉంటుంది. ఒకసారి ఇలా బ్రో, మనకి ఈ విలేజ్కి రావాలంటే ముందు మనకి ఆ పుష్ప బ్రిడ్జ్ పక్కన ఏంటంటే ఈ టెనైల్ అని కనిపిస్తుంది. ఈ టెనైల్ పక్కనే మనకి ఎంసీడీ అని విలేజ్ ఉంటుంది.